జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వారి వారి జీవితాల్ని ఎటువంటి పరిస్థితుల్లో నాశనం చేస్తాయని పలుమార్లు ఎంతో మంది చెప్తూనే ఉన్నారు. అయితే వాళ్ళ జీవితాలే కాదు, ముఖ్యంగా విక్టిమ్స్ గా మారిపోయేది పిల్లలు. చిన్న పిల్లలు ఉంటే డెఫినెట్ గా వాళ్ళు విక్టిమ్స్ గా మారిపోతారు అని చెప్తూ ఉంటారు. ఇవాళ ఒక దురదృష్టకరమైనటువంటి వార్త. మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడుకోవడం డెఫినెట్ గా దురదృష్టకరమే. ఒక 20-25 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లాడికి. వయసుకు వచ్చిన పిల్లాడు తన తల్లి వేరే ఒకరితో ఉండటాన్ని చూసి, కళ్ళారా చూసి, బెడ్ మీద చూసి తీవ్ర మనస్తాపానికి చెంది, మంచిర్యాలలో జరిగింది ఇది. తీవ్ర మనస్తాపానికి చెంది ఆ అబ్బాయి గడ్డి మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు మేడం? చాలా దురదృష్టం అండి. తండ్రి ఎలా అన్నా ఉండేవ్వండి, Yeah. తల్లి సరిగా ఉండాలి అని సమాజము కోరుకుంటుంది, కుటుంబాలు కోరుకుంటాయి. ఖచ్చితంగా. ఎందుకంటే మన మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది, మా అమ్మ అంటే అద్భుతం, ఇంకా మా అమ్మ తర్వాత ఎవరైనా అనే thought process ఉంటుందేమో, ఇన్బిల్ట్ అది అది ఉంటుంది. ఇప్పుడు ఇట్లా తండ్రికి వేరే సంబంధాలు ఉన్నాయని ఏ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవాలి ఇంతవరకు. డైజెస్ట్ చేసుకుంటారేమో కదా మేడం. అంటే కోపం ఉంటది, ఉక్రోషం ఉంటది, బాధ ఉంటది, కానీ చనిపోయేంత బాధ ఉండదు. దాన్ని ఎంతో కొంత వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. అంటే ఇగ్నోర్ మీన్స్ డైజెస్ట్ అయిపోతుంది వాళ్ళకి. సమాజం అలాగే చూస్తుంది, కుటుంబం అలాగే చూస్తుంది. కానీ మహిళల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉన్న ప్రతి సందర్భంలోనూ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో భర్తలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అడపాద ఎక్కడో రేర్ ఇన్సిడెంట్స్ ఇవి. ఇట్లాంటి రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ కాదు ఇది. మరి నాకు కూడా ఏం మాట్లాడాలి అర్థం కాని పరిస్థితి. అసలు ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వివాహేతర సంబంధాలకు ఎందుకు వెళ్తారు అనేది దగ్గర మనం ఆలోచిస్తే తప్పితే ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు అసలు ఎందుకు వివాహేతర సంబంధాలకి వెళ్తారు? పురుషులు వెళ్తారు అంటే వాళ్ళకి సొసైటీ నుంచి పెద్ద ప్రతిష్టంభన ఉండదు. ఎవరు ఏంట్రా ఇది అని చెప్పి అడిగేవాళ్ళు ఉండరు. పైగా మగాడు ఇలా చెయ్యొచ్చు అనే ఒక నానుడి కూడా సమాజంలో నుంచి వాళ్ళకి ఒక రహస్య మద్దతు ఉంటుంది. అప్రకటిత మద్దతు అంటారు దీన్ని. పైగా సామెత కూడా అవుతుంది, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడు అని. అంటే తిరగొచ్చు అని మగాడు. అంటే ఇట్లాంటి ఒక వాతావరణంలో పెరిగిన మనుషులు వాళ్ళు కూడా ఇదే కరెక్టు అనుకుంటారు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఈ వివాహేతర సంబంధాల్లోకి వెళుతున్న దంపతులు ఎవరైనా కానీ, అది పురుషులు కానీ మహిళలు కానీ, పురుషులు ఎందుకు వెళ్తారు అనే దానికి మనం ఒకటి చెప్పుకున్నాం. మహిళలు ఎందుకు వెళ్తారు అనే దాని విషయానికి వచ్చేసరికి ఇవాళ ఎక్స్ప్రెషన్ పెరిగింది మహిళలకు కూడా. అంటే ఇంతకుముందు ఎప్పుడు వివాహేతర సంబంధాల్లో మహిళలు లేరని కాదు, అది ఎలా ఉండేవి అంటే చాలా సటిల్గా, అర్థమయ్యి అర్థం కానట్టు, తెలిసి తెలియనట్లు చాలా రహస్యంగా జరిగిపోతూ ఉండేవి. ఒకవేళ కొంచెం రేషియో కూడా తక్కువ ఉండేది కదా, చాలా చాలా తక్కువ ఉండేది. అయితే కాలక్రమం గడిచే కొద్దీ ఇవాళ ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా ఒక రకంగా కొంచెం ఎక్కువైంది. అయితే నేను ఒకసారి ఒక పుస్తకం చదివాను, రెక్కల గూడు అని చెప్పి ఒక పుస్తకం చదివాను. రెక్కల గూడు గూడు దానిలో ఈ వివాహేతర సంబంధాల గురించి చాలా ఎక్కువ రాస్తారు. ఏంటి అంటే, ఒక మహిళ వివాహేతర సంబంధంలో ఉండటం వల్ల ఆ మహిళ ఎన్ని ఇబ్బందులు పడింది, అదే కాలంలో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాడు అనేది చర్చించింది ఆ పుస్తకం. ఎప్పటిది పుస్తకం? ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయి ఉంటుంది. అంటే చాలా ముందుకెళ్ళి ఆలోచించి ఆథర్ రాశారు. అయితే నాకు ప్రత్యక్షంగా సేమ్ స్టోరీ నేను డీల్ చేశాను. ఒక స్టోరీ
నేను హ్యూమన్ రైట్స్ లో వర్క్ చేస్తారు కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసే భాగంలో దానిలో చర్చించింది. దాని సారాంశం ఏంటి అంటే, ఒక భార్య డెలివరీకి వెళ్ళిన సమయంలో భర్త తన ఆఫీస్ అమ్మాయితోటి వివాహేతర సంబంధంలోకి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వచ్చిపోతూ ఉంటుంది. ఇంటికి కూడా వచ్చిపోతుంది అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా అమ్మాయి తెలుసు, వాళ్ళు పెద్ద అబ్జెక్షన్ పెట్టలా. అయితే అయిపోయిన తర్వాత భార్య పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత ఇలా ఆ అమ్మాయికి తెలిసింది. ఇలా అని తెలిస్తే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, నాకు బాధగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. చెప్తే మగాడు అన్నాక చేస్తాడు, అయితే ఏంటి, మగాడు కాబట్టి చేశాడు. రియల్ లైఫ్ లో జరిగిందా మేడం, పుస్తకాన్ని చెప్తున్నారా? పుస్తకంలోని ఇదే జరిగింది, రియల్ లైఫ్ లోనే ఇదే పుస్తకం జరిగిన తర్వాత నేను ఈ ఘటనను డీల్ చేశాను. ఈ ఘటనను డీల్ చేసిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని చదివాను అనుకోకుండా. ఎప్పుడో రాసిన పుస్తకం అది. నేను డీల్ చేశాను ఆ కేసు. మొన్న కోవిడ్ టైంలో నేను ఆ పుస్తకం చదివాను. అసలు నాకు ఎంత సంభ్రమాశ్చర్యం వేసిందంటే, కథలు ముందు పుడతాయా, నిజ జీవితాల్లో ముందు జరుగుతాయా, అంటే రెండు సైమల్టేనియస్గా జరుగుతాయా అని. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి అత్తమామలు అట్లా రియాక్ట్ అయ్యారు. సరే, ఆ అమ్మాయి కొన్ని రోజులకి అతను ఆ రిలేషన్ కట్ చేసుకున్నాడు, నడుస్తుంది, కుటుంబం నడుస్తుంది. ఒకానొక సందర్భం వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆ అమ్మాయి వివాహేతర సంబంధానికి వెళితే ఆ అమ్మాయి అనుభవించిన హింస ఏదైతే ఉందో ఆ భర్త తట్టుకోలేక ఆమెని హింసకి కొట్టడం, తిట్టడం, వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి వాళ్ళ అమ్మా నాన్న ముందు ఆ అమ్మాయి చేసింది దాని గురించి మాట్లాడడం, పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టడం, పోలీస్ స్టేషన్ నా ముందు మాట్లాడడం, ఇట్లా రకరకాలు. అసలు అది ఆ స్టోరీ ఒక 3 సంవత్సరాల పాటు జరిగింది. 3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా నేను అటెండ్ అయ్యాను. నా పట్టుదల ఏంటి అంటే, ఇక్కడ ఆ అబ్బాయి చేశాడు కదా, భర్త చేశాడు కదా అని భార్య చేయడము, భార్య చేసింది కాబట్టి భర్త చేసింది చేయడము కరెక్ట్ అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. ఈ మధ్యలో 2 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఏమైపోతారు? అయితే ఇంకా ఆ అమ్మాయి పంచాయతీలు జరుగుతున్నాయి, అతనితో కట్ చేసుకుంటుంది, మళ్ళీ రిలేషన్లోకి వెళ్తుంది, కట్ చేసుకుంటుంది, మళ్ళీ రిలేషన్లోకి వెళ్తుంది. భర్తతో కూడా ఉంది అట్ ఎ టైం. భర్తతో కూడా ఇంట్లో ఉంది, రిలేషన్లో కూడా ఉంది. అయితే ఇది నేను ఒక సైకియాట్రిస్ట్తో డిస్కస్ చేశాను. అసలు ఏమై ఉంటుంది, ఎందుకు ఈ అమ్మాయి ఇంత హింసని అనుభవిస్తుంది కూడా, ఇంకా రిలేషన్లో ఉంటుంది. ఈ రిలేషనో హింసే. అది కూడా వాడు నువ్వు నాతో ఉండకపోతే నేను నిన్ను చంపేస్తాను, నీ పిల్లల్ని చంపేస్తాను, నీ భర్తను చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం, నేను చచ్చిపోబోతున్నాను అని చెప్పి వీడియో కాల్స్ చేయడం, ఫోన్ నెంబర్ మారిస్తే కూడా కొత్త ఫోన్ నెంబర్ కనుక్కోవడం. ఈ అమ్మాయి అతనితో వద్దు అనుకుని డిసైడ్ అయితే కూడా ఆ అమ్మాయిని డిసైడ్ అవ్వనివ్వకుండా అతను చేసే ప్రయత్నాలు ఒక పక్క, అతను చేసే ప్రయత్నాల వల్ల ఈ అమ్మాయి మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళడం, ఈ రిలేషన్లోకి వెళ్ళడాన్ని భర్త అబ్జెక్షన్ చేసి హింసించటము, ఈ మొత్తం చూస్తే నాకే తలదిరిగిపోయేది. ఇంకా ఆ అమ్మాయి పరిస్థితి పిల్లలకు తెలిసిపోయింది, పిల్లల ముందు ఎలా తలెత్తుకుంటుంది, తల్లిదండ్రులకు తెలిసిపోయింది, వాళ్ళ బ్రదర్కి తెలిసిపోయింది, ఇంతమంది ముందు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది, వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది, ఇంత రచ్చ అతని సిస్టర్కి తెలిసిపోయింది, సిస్టర్ పిల్లలకు తెలిసిపోయింది. అసలు ఆ అమ్మాయి జీవితం నగ్నంగా నడి రోడ్డు మీద పెట్టినట్టు అయ్యింది ఆ అమ్మాయి జీవితం. కానీ ఇదే రిలేషన్షిప్లోకి అతను వెళ్ళిన రోజున ఎవరికి తెలియలేదు, ఎవ్వరు మాట్లాడలా, ఎవరికి తెలియదు కూడా. ఈవిడ ఎక్స్పోజ్ చేసేంత వరకు ఈవిడ ఎవరికి చెప్పుకోలేకపోయింది. అత్తమామయ్య ఇలా అనేసరికి ఇంకెక్కడ న్యాయం దొరుకుతుంది అనుకుంది ఆ అమ్మాయి. ఆ కక్ష మనసులో గూడు కట్టుకుని ఉంది, ఆ కక్ష తీర్చుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కక్ష తీర్చుకుంటుంది అనే సంగతి నాకు ఎప్పుడు తెలిసింది అంటే, పదే ఇలా జరుగుతూ ఉంటే ఒక సందర్భంలో నేను అతనికి చెప్పేశాను, ఇంక విడాకులు ఇచ్చేసేయి అని, పిల్లలు నువ్వు చూసుకో, విడాకులు ఇచ్చేసేయని చెప్పాను. ఎందుకంటే ఈ అమ్మాయి మారట్లా ఎవరు చెప్పినా. ఇప్పుడు ఎవరైనా కౌన్సిలింగ్ ఎంతవరకు చేస్తాం? కరెక్ట్ అండి. అయితే
ఆ సందర్భంలో నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని సైకియాట్రిస్ట్ తోటి నేను డిస్కస్ చేశాను. సైకియాట్రిస్ట్ నాకేం చెప్పిందంటే, ఆ అమ్మాయి పర్పస్ఫుల్గా చేస్తుంది ఇది, పర్పస్ఫుల్ గా సంతోషం కోసం కూడా కాదు, వాంటెడ్ గా చేస్తుంది. వాంటెడ్గా చేస్తుంది. ఆ అమ్మాయి సబ్కాన్షియస్ మైండ్లో ఇది వాంటెడ్గా చెయ్యాలని ఆ అమ్మాయి డిసైడ్ అయ్యింది. ఎప్పుడు సందర్భం దొరుకుతుందా అని చూసింది, ఈ సందర్భంలో చేసింది. ఇది వాళ్ళ అత్త మామ భర్త వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయే కదా నష్టపోతుంది అన్నాను. అదే సెల్ఫ్ విక్టిమైజేషన్ అంటే అని. ఆ అమ్మాయి శిక్షించుకుంటూ రెండో వాళ్ళని శిక్షిస్తున్నాను అనే భ్రమలో తనను తాను శిక్షించు. పిల్లలు కూడా విక్టిమ్స్ గా మారే పరిస్థితి అయిపోయింది విక్టిమ్ గా. అయితే ఇక ఒక మళ్ళీ దీనిలో ఇంకొక యాంగిల్ ఏంటి అంటే, ఇతను పదే 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 ఆ అమ్మాయిని ఆ విషయం గురించి పోక్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, అతనితో లేకపోయినా మాట్లాడుతున్నాడు అతను. అతనికి అది ఒక అలవాటుగా మారిపోయింది, ఒక దినచర్యలాగా అయిపోయింది ఈ అమ్మాయిని హింసించడం. ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఎలాగో తిడుతున్నాడు, లేకపోయినా తిడుతున్నాడు, చేస్తే పోలా. అతనికి కూర్చోబెట్టి ఈ విషయం చెప్పి, అతను ఏమంటాడంటే, ఎప్పుడో ఒకసారి నాకు దొరకపోద్దా, ఈసారి మేడం కూడా మాట ఇచ్చింది, ఈసారి చేస్తే పంపించేసే అన్నది, అందుకే ఆ అమ్మాయిని నేను పుట్టింటికి పంపించేశాను అని చెప్పాడు. అప్పుడు సైకాట్రిస్టు, నేను, ఇంకొక సైకాలజిస్టు, మేమందరం కూర్చొని, ఇప్పుడు ఇది ఒకప్పుడు ఆ అమ్మాయి నువ్వు చేసిన దానివల్ల చేసింది, ఇప్పుడు ఆ అమ్మాయి చెయ్యకుండా ఉండడానికి నువ్వే చేస్తున్నావు, ఇది ఇది ఇలా కొనసాగాల్సిందేనా? నీ వైపు నుంచి మార్పు ఎందుకు రాదు? నీ వైపు నుంచి మార్పు వస్తే అమ్మాయి వైపు నుంచి మార్పు వస్తుందేమో చూద్దాము అని అతన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 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 అతన్ని ఒప్పించి, అతను ఆ అమ్మాయితోటి బాగుండేలాగా చేసి, అప్పుడు ఇంకా చివరికి, పైగా ఇందులో పిల్లల పాత్ర కూడా చాలా ఉంది. పిల్లలు వాళ్ళ అమ్మని పంపించేస్తే పిల్లలు ఒప్పుకోలే, అమ్మ కావాల్సిందే అని కూర్చున్నారు. ఎంత ఏజ్ పిల్లలు? అప్పుడు వాళ్ళు ఎంత 7th 5th చదువుతున్నారు పిల్లలు. ఏది ఏమైనా ఇవాళ ఆ కుటుంబం నిలబడింది. దానికి నేను పెట్టిన ఎఫర్టు, సైకాట్రిస్టు సైకాలజిస్టు పెట్టిన ఎఫర్టు ఎంత అంటే, గంటలు గంటలు వాదనలు ప్రతివాదనలు ఇవన్నీ జరిగిన తర్వాత ఇవాళ ఆ కుటుంబం నిలబడింది. ఇవాళ అతను ఆ రోజు కానీ, మేడం మీరు అంత పట్టుబట్టి అంత ఛాలెంజ్గా తీసుకోకపోయి ఉంటే మా కుటుంబం చెల్లాచెదరైపోయేది. ఇప్పుడు సుఖంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే కథలో అలా లేదు. నేను వివాహేతర సంబంధాల విషయంకి ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. పుస్తకంలో అది లేదు, పుస్తకంలో కలిసినట్టు లేదు. ఈ కేసులో అసలు మనకు పూర్వపరాలు ఏవీ తెలియవు. 20 ఏళ్ల పిల్లాడైతే సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒకటే, మా అమ్మ అలా ఉండడానికి వీల్లేదు అని వాళ్ళ అమ్మ మీద అతను ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. అందువల్లనే బాధపడి చనిపోయాడు. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరం. నేను మహిళలకి, నేను పురుషులకు చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ మహిళలకు మటుకు నేను ఎవరికైనా ఒకటే నా సలహా ఏంటి అంటే, మీరు ఏదో ఒక ఆనందం కోసం వివాహేతర సంబంధాల జోలికి వెళితే అవి ఉరితాళ్లే. మీకు అక్కడ ఏదో ఒక రకంగా మీరు ఇబ్బంది పడతారు తప్పితే, ఇవాళ మీకు ప్రకృతి సహకరించదు, సమాజము సహకరించదు, మీ కుటుంబం కూడా సహకరించదు. అందుకోసం ఈ వివాహేతర సంబంధాలు జోలికి వెళ్లకుండా, ఇప్పుడు ఆ తల్లి ఒక సమాజం ముందు ఒక రాక్షసులాగా మిగిలిపోయింది. కొడుకుని మింగింది, ఎందుకు కన్నది, ఎందుకు మింగింది అని మాట్లాడతారు తప్పితే, వేరే అసలు ఆమె ఎందుకు, అసలు కుటుంబ సంబంధాల్లో వచ్చే కొన్ని అసమ సంబంధాల వల్ల, కొన్ని ఒడిదుడుకుల వల్ల ఈ వివాహేతర సంబంధాలకు వెళ్తారు. ఈ కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత స్త్రీది పురుషుడిది ఉంటుంది. ఎక్కడో ఒక ఈక్వేషన్ దెబ్బతింది, ఈ వివాహేతర సంబంధానికి జోలికి వెళ్ళింది, ఇప్పుడు కొడుకుని పోగొట్టుకుంది, ఇంకేముంది లైఫ్. ఆ అమ్మాయికి లైఫ్ ఈ ప్రపంచం పొడిచే, ముక్కుతో పొడిచే ఉన్నాయి చూడండి,
ముళ్ళులాగా తగులుతాయి తప్పితే వేరే ఏమీ లేదు. అందుకని దయచేసి Yes. నేను ఇంత మాట్లాడడానికి ఒక పుస్తకము, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుతుంది ఎందుకు అంటే, నా ఆవేదన ఏంటి అంటే, అసలు ఈ వివాహేతర సంబంధాల్లో పావుకునేది ఏమీ ఉండదు. దీని జోలికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు. దయచేసి. దయచేసి వెళ్ళొద్దు. మనం అయితే మటుకు మన తరఫు నుంచి చెప్పగలిగింది అది. డెఫినెట్లీ విక్టిమ్స్ గా మీ జీవితాలే కాదు మీ పిల్లల జీవితాలు ఖచ్చితంగా మారిపోతాయి. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కళ్ళైనా వద్దు మనకు దాని జోలికి వెళ్ళొద్దని మారాలన్న ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ లో మీలాంటి వాళ్ళతో అడిగి సజెషన్స్ తీసుకోవటం జరుగుతోంది. డెఫినెట్ గా మార్పు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.